కొంతమంది పోయారురా, సత్తువే చూపిన వారే చరితై ఉన్నారురా. తెచ్చుకుంది ఏమీ లేదు, తీసుకెళ్ళ ఏది రాదు, కళ్ళతో నవ్వుకుని జీవితం జీవించేద్దాం. వద్దురా 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 భయమన్న మాట వద్దురా, కొట్టరా 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 ఓటమిని తరిమి కొట్టరా. దూకరా 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 నీ మనసుతోని దూకరా, పాడరా 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 నీ కీర్తి పాట పాడరా. నించో 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 సొంత కళ్ళ పైన నువ్వే నించో, ఏ పంచో 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 విధి రాతను చేతోనే పంచో. ఓయాలే ఓయాలే కష్ట నష్టాలెన్నో వస్తుంటాయి, బాధలు కమ్మేస్తాయి, గుండె ధైర్యమే తోడుంటే అవి తోకలు జాడిస్తాయి. రోజు రోజు నువ్వు బ్రతుకుతోని పోరును చెయ్యాలో, పోరులోన నువ్వు గెలిచినవా పండగ అవుతుందో. కలతే దూరం నెట్టు, కలల దారిని పట్టు, ఎక్కమంట ఒక్కో మెట్టు, రోగమంట మెచ్చేటట్టు. వేగంగా 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 కాలం కదిలేను వేగంగా, చూడంగా 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 నీ వయసే పెరిగేను చూడంగా. ఏకంగా 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 నీ గమ్యం చేరాలి ఏకంగా, గర్వంగా 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 నీ జెండా ఎగరాలి గర్వంగా. చేయి కాలు రెండు చక్కంగున్న సోమరిపోతును చూడు, ఎన్ని లోపాలున్న ఎగిరి దూకే ఈ చిన్నోడిని చూడు. కంప్యూటర్ లాంటి బ్రెయినే ఇచ్చిన దేవుని చిట్టెను వీడు, కాలు లేని ఈ కళ్యాణి ఆడే కథా కళి చూడు. నమ్మకం ఉంటే చాలు జాతకం మారేనురా, నిర్భయం నిజాయితీ జయరథ చక్రాలు రా. నిధిరా 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 ఇక భవిష్యతే నిధిరా, లేదురా 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 ఇక సరిహదే లేదురా. చూడరా 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 నీ సహనం నీ తోడురా, పాడరా 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 నీ విజయం ఒక పాటరా. నించో 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 సొంత కాళ్ళ పైన నువ్వే నించో, వంచో 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 విధి రాతను చేతోనే వంచో. ఓయాలే ఓయాలే ఓయాలే. బాయ్ బాయ్ మామ. టైం ఎంతరా? 6రా. ఓ 6. ఏంటి 6? మావా బాగా ఫైట్ చేస్తున్నావు, బాగా డాన్స్ చేస్తున్నావు. 6 అయితే ఎందుకురా దెయ్యానికి భయపడుతున్నావు? అది వేరు ఇది వేరు. ఏంట్రా అది వేరు ఇది వేరు? సిగ్గేయటం లేదు? అస్సలు సిగ్గేయట్లేదు రే. ఇంకొక విషయం చెప్తాను, ఎవరితో అనకండి. ఇప్పుడు కూడా రాత్రులు నేను బాత్రూమ్కి వెళ్ళాలంటే మా అమ్మనే తోడు తీసుకెళ్తాను. ఈ వయసులో కూడా 6 ఏళ్ళు అయితే ఏంటి, 60 ఏళ్ళు అయితే ఏంటి, పీకుడే దెయ్యం దెయ్యమే, రక్తం రక్తమే. ఉమ్మండి, బాగా ఉమ్మండి. రోజు అద్దులో నన్ను నేను చూసుకునేటప్పుడు నా మొహం నేనే ఉమ్మేసుకోవాలనిపిస్తుంది. ఎందుకో చెప్పనా? ఉదయం నిద్ర లేవగానే వీరుడుగా ఉండాలనుకుంటాను, కానీ రాత్రి అవగానే ఒళ్ళంతా వణుకుతుందిరా. రే రాఘవ, దెయ్యాలే లేవురా. మన ఊరు అమ్మాయిలు చీర కట్టుకుని రోడ్లో నడిచేటప్పుడు ఒళ్ళు కనిపించకూడదని బయటని ఎన్నిసార్లు లాగి 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 అంత లాగొద్దు, విషయానికి వచ్చాయి. ఒళ్ళు దాచుకుంటారని చెప్తున్నాను. కానీ గురువారం దర్గాలో దెయ్యం పట్టి ఆడే అమ్మాయిలు చూడాలి. బయట జారిపోవడం కూడా తెలియకుండా భయంకరంగా ఆడతారా. వాళ్ళకి ఎక్స్పోజింగ్ చేయాలని ఆశ. దయ్యాలు ఉన్నాయిరా, ఊరికే వాటి గురించి మాట్లాడకూడదు.
వాటికి మన మీద లవ్ వచ్చిన వస్తుంది. మేము 3 రోజులుగా కథ చెప్పమని అడుగుతున్నా, నువ్వు చెప్తాను అని ఎస్కేప్ అవుతున్నావు. ఈ రోజు ఎలాగైనా నువ్వు కథ చెప్పాల్సి ఉంది. చెప్తాను. కథ చెప్పు. కదా అవును. ఏం కదా? దెయ్యం కదా. దెయ్యం కదా? అవును. నేను ధైర్యంగా చెప్తాను, చిన్నపిల్లలు మీరు భయపడతారేమో. ఆపు. ముందు కథ చెప్పు. భయపడేది మేమో నువ్వో తర్వాత తెలుద్దాం. అలాగా అయితే ఓకే. అయ్యో, ఒక ఊర్లో నానా రాఘవా, ఏం చేస్తున్నావమ్మా? ఆ, కథ చెప్తున్నానమ్మా. ఏం కదా? దయ్యం కదా? దెయ్యం కదట. దెయ్యానికి భయపడవాడే దెయ్యాని గురించే మాట్లాడతాడు, దెయ్యాల సినిమాలే చూస్తాడు, దెయ్యాల గురించే ఆలోచిస్తాడు. ఒక ఊర్లో ఇప్పుడేమో దెయ్యం కథలు చెప్తాడు, రాత్రి అయ్యాక నాకు నిద్ర లేకుండా హింసిస్తారా? నువ్వైనా చెప్పరా? నాకు దెయ్యం కథలు రావు. అచ్చి, ఆ విషయం నాకు తెలుసు. వాడిని అన్నానికి పిలువు. ఒరే రాఘవా, నాకేం భయలేదన్నయ్య, చాలా ధైర్యంగా కథ చెప్తున్నాను. వాడు ధైర్యంగానే ఉన్నాడు, నువ్వే భయపడుతున్నావు. పిల్లలతోనేగా ఉన్నాడు, వచ్చి తింటాడులే. అవునవును, ఇప్పుడు మాత్రం ధైర్యంగానే ఉంటాడు. ఇంకో 2 నిమిషాల్లో వచ్చి నా చంకెక్కుతాడు. ఒక ఊర్లో ఎన్నిసార్లు ఒక ఊర్లో? తొందరగా దెయ్యానికి వచ్చాయి. ఏయ్, బండోడా గాడిద, దెయ్యం మెల్లగానే వస్తుంది, ఉంటూ. మీకు భయంగా ఉంటే దగ్గరికి రండి, చిన్నపిల్లలు కదా భయపడతారు, దగ్గరికి రండి రండి. ఆ ఊర్లో అదే పెద్దిల్లు, ఆ ఇంట్లో కొంచెం సరుకు. మీరు చిన్నపిల్లలు కదా, భయపడతారేమోనని మధ్యలో వచ్చి కూర్చున్నాను. దగ్గర భయపడకండి, నేనున్నాను, భయపడకండి, ధైర్యంగా ఉండండి. సరే. మీరు బాత్రూమ్కి వెళ్ళాలన్నా, నీళ్లు తాగాలన్నా టక్కున వెళ్ళిపోకండి, పిలవండి, నేను వస్తాను. ఎక్కడ ఆపాను? ఒక ఊర్లో. ఊరేగా, ఎందుకు ఊర్లో సాగదీస్తారు? ఓకే, సారీ. ఒక ఊర్లో ఒక ఇల్లు. ఇల్లా? జస్ట్ ఇల్లరా, మోహన్ చూడు. ఆ ఇంట్లో గాలి గాలి గాలితో పాటు జోరున వాన కూడా పడుతుంది. కాదు, అది ఎండాకాలం. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లే వద్దు. అన్నీ పిల్లలను కూడా చూడను, చెవులు కొరికి పరేస్తాను, జాగ్రత్త. ఒరే రాఘవా, ఇంకా రావే. పెడుతున్నా. చూడండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నాకు ఆకలేస్తుంది, వెళ్ళి బాత్రూంలో. నీకు దెయ్యం కథ చెప్పడం రావట్లే, మేము చెప్తాం. రీ రికార్డింగ్ ఎఫెక్ట్ వద్దురా, ఉట్టి కథ మాత్రం చెప్పండి రా. అప్పుడే థ్రిల్ ఉంటుంది. థ్రిల్ ఉంటుందిరా, కానీ నేనుంటాను రా. ఉండకపోతే నువ్వు చెప్పే దెయ్యానికి 2 చేతులు 2 కాళ్ళు, నేను చెప్పే దెయ్యానికి 10 చేతులు 10 కాళ్ళు ఉంటాయి. 2 చేతులు 2 కాళ్ళు ఉంటేనే ఉచ్చబడిపోద్ది, 10 చేతులు 10 కాళ్ళు తట్టుకోలేనురా. ఉండు, ఇప్పుడు నేను చెప్తాను. నువ్వా? నువ్వు చెప్పేది కథే, కానీ ఇది నిజం. నేను చెప్పేది కొరివి దెయ్యం గురించి. మామూలు దెయ్యం భయంకరంగా ఉంటది, అదురుడు కొరివి దెయ్యం. అవును, ఆ దెయ్యం జుట్టంతా విరబోసుకొని కళ్ళు బయటికి వచ్చి చాలా భయంకరంగా. ఏమ్మా? నాలుక, అది కూడా తెలీదా నీకు? నాలుక? పెద్ద నాలుక బయటికి వచ్చి దాని మీద ఉన్న రక్తాన్ని వెంటాడి. మొదలైందిరా, మొదలైంది. ఇప్పుడు వస్తాడు చూడు, ఇప్పుడు వస్తాడు. అమ్మా, వీళ్ళిద్దరూ కలిసి నన్ను భయపెడుతున్నారు. కూర్చోండి. నాన్న రాఘవా, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? ఒరే, నువ్వు ప్రతిసారి పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకెక్కి కూర్చుంటావు. నువ్వు ఇలా కూర్చునే నా చంక చార్లాగా బెండ్ అయిందిరా. రేయ్ రేయ్, నేనేమన్నా కథ చెప్తున్నానా? సోఫాలో కూర్చున్నట్టు ఒయ్యారుగా కూర్చున్నావు. దిగు నానా, దిగు, దిగురా, దిగు బాబు. అచ్చి, దిగురా. అయ్యో, అమ్మా, అమ్మమ్మ, అమ్మా, చెప్పా. దగ్గరకు వస్తున్నాడు. రోయ్, భయంగా ఉంది, నీ ఒళ్ళో కూర్చుంటా. అన్నయ్య, కుక్క అరుస్తుంది అన్నయ్య. కుక్క కాబట్టి అరుస్తుందిరా. కుక్కలు అరకుండా నక్కలు అరుస్తుంది, అందుకే. అమ్మా రాఘవా, అమ్మా, తట్టుకోలేకపోతున్నా. వెళ్ళిరా అమ్మా. అది కదా, రాత్రిళ్ళు నిద్రపోయి చాలా కాలం అయింది. నేను కూడా రాత్రులు నిద్రపోయి చాలా రోజులైంది. సరే సరే. హలో ప్రియా, ఒక వారం ఫ్రీయా?
రేపే వస్తున్నావా అయితే వచ్చే వచ్చే కొంచెం సాంబార్ పోయి. ఏమండోయ్ మా చెల్లెలు ప్రియా రేపు మన ఇంటికి వస్తుందటండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అచ్చి ఇడ్లీ తినో. వదినాయ్, ఏమిటాయ్ నీ చెల్లాయి ప్రియ రేపు వస్తుందా? కూర్చో. నువ్వే నాకు పెద్ద విలన్. మీ పెళ్ళ చూసినట్టే లంగా అని నూనె రాసుకొని 2 జళ్ళు అలాగే ఉందా? నో ఒక పక్క చదువు ఒక పక్క మోడలింగ్ చాలా బిజీ. పెద్ద మోడల్ అయిపోయింది. నీకంటే హైటే నోయ్. పర్లేదు, స్టూల్ వేసుకుంటా. నీకంటే స్టైల్ గా ఉంటుందో. ఏదో మనకి కొంచెం స్టైల్ ఉంది. నీకంటే మంచి కలరు. ఇట్స్ ఓకే, పౌడర్ పోసుకుని. వదినా చూడు, దేని గురించి మాట్లాడు, కలర్ గురించి మాత్రం మాట్లాడుకు. నాకు ఇవన్నీ ధైర్యంగానే మాట్లాడతావు. చిన్నపిల్లలకి చెప్తే అక్కడ నుంచి అసంగా పరిగెట్టి వచ్చి అమ్మ సంఖ్యకి గమని తిను. నాకు అన్నం వద్దు, ఏం వద్దు. అమ్మా రామా వెళ్దాం. ఒక్క పూట తినకపోతే చచ్చిపోలే. రామ వెళ్దాం. చేస్తావా? గడిలో పెరిగినా దయ్యం పడుతుంది. నువ్వు ఈ జన్మలో మారవురా. అమ్మయ్యా, ఈ సెటప్ దాటుకొని ఏ దయ్యం గీయో నా దగ్గరికి రాలేదు. ఒకవేళ వచ్చినా శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ.